నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రైజ్ ది లార్డ్. మేము ఈ సేవని ప్రయాసపడి జరిగిస్తుంటున్నప్పుడు ప్రార్థించి వారి సంఘములకు ఆహ్వానించి ఆయా కార్యక్రమాల్లో ఈ సువార్తని పరిచర్యని ఘనంగా బలంగా జరిగించడానికి మరి సహకరించిన దైవజనులు సభలో ఇంకో కొంతమంది ఉన్నారు. అయితే వారు గత మీటింగ్స్లో ఆల్రెడీ విషయం చెప్పారు కాబట్టి అందరిని నేను ఆహ్వానించలేను. ఈ సంవత్సరం కొత్తగా మరి గత సంవత్సరంలో మిస్ అయిన వారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో లాజరస్ గారు ఉన్నారు, అన్నవరపాలెం నుంచి వచ్చి ఉన్నారు. వారు ఒక 5 minutes విషెస్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు, దైవజనులకి, దైవ సేవకురాలకి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, దైవ సేవకులకి వందనాలు. దేవుడు గత కొద్ది కాలంలోనే మరి అయ్యగారిని మాకు పరిచయం చేశారు. అనుకున్న రీతిగా మరి అయ్యగారు ఆయా రీతులుగా అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో ఈ సేవ పరిచర్య ఆయనకు అప్పగించినటువంటి భారము, బాధ్యతను బట్టి ఆయన నడుస్తూ ఉన్నారు. మరి ఒక దైవ సేవకుని ద్వారా మాకు కొంత చాలా తక్కువ సమయానికి ఆయన అయ్యగారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మేము అయ్యగారిని మా మధ్యకి, అంటే మాకు ప్రతి నెల దైవ సేవకుల సవాస కూడిక అమ్మవారిపాలెం గ్రామంలో జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల 3వ గురువారం ఆ యొక్క మీటింగ్కి మేము ఆహ్వానించాం. మరి ఆ తర్వాత ఆహ్వానించిన తర్వాత నేను కొన్ని విషయము అయ్యగారి విషయం ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు అయితే తెలిసినంతవరకు సేవా పరిచర్య విషయంలో ఆయనకు అందరి మీద ఉన్నటువంటి మంచి ప్రేమ, మరి మంచి అభిమానము అందరి హృదయాల్లో అయ్యగారు ముద్రించబడ్డారు. తర్వాత ఆయన పరిచర్య కూడా చాలా అంచెలంచెలుగా దేవుడిచ్చినటువంటి భారమును బట్టి పరిచర్య అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఉంది. మరి వారు మా మధ్యకు వచ్చినప్పుడు మంచి వాక్య సందేశాన్ని వారు అందించారు. మరి అందించిన తర్వాత మరి వారు వెళ్ళిపోయారు. నెక్స్ట్ రాత్రికి మరి మా దగ్గరికి వస్తున్నటువంటి దైవజనులు, దైవ సేవకులు ఫోన్ చేసి చెప్పారు, అయ్యగారు మంచి వాక్యం మాకు అందించారు, ఆయనలో ఒక భారం మాకు కనపడింది, మంచి విశ్వాసము, మంచి ప్రేమ ఆయనలో కనపడిందని ఇంచుమించు ఒక 6 మంది ఫోన్ చేసి చెప్పటం జరిగింది. ఈ విషయంలో మరి నేను అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ వాక్యము గుర్తు చేశాడు ప్రభు. అప్పుడు నేను ఈ వాక్యం చదివాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదివినప్పుడు నిజముగా దేవుడు కొంతమందిని మరి తన ప్రజల కొరకు ఏర్పాటు చేసుకుంటాడు, ఆయన ప్రజల కొరకు కొంతమందిని నియమించుకుంటాడు అని చెప్పేసి మేము అనుకున్నాం. కాబట్టి ఈ యొక్క మరి దైవ సేవకునికి మంచి భారము, బాధ్యతను ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మంచి పరిచర్య ఇచ్చాడు. మేము వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, దైవజనుని కొరకు. అలాగనే మరి మీరు ఇక్కడ కూర్చున్నటువంటి మీకు కూడా ఆయన అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానము మరి మీరు వచ్చిన విషయంలో నాకు చాలా తేటగా కనపడుతుంది. ఈ విషయాన్ని బట్టి మరి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయము నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క మాటలు నేను ముగించుకుంటున్నాను. అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలో మధు గారు ఉన్నారు, LIC ఆఫీసర్గా పనిచేస్తూ దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నారు. వారు విషెస్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తన కృపని మనకిచ్చాడు. ఈ చక్కని వాతావరణంలో ఈ యొక్క సభ దేవుడు ఏర్పాటు చేశాడు. అందును బట్టి మనము సంతోషిస్తూ ఆయనని స్తుతిస్తూ ఉండాలి. జరుగుతున్నటువంటి ఈ యొక్క గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ ఎన్ సురేష్ బాబు గారు మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. నా పేరు
మధు. నేను ఎల్ఐసి ఆఫీసులో వర్క్ చేస్తున్నాను, అది చెప్పి ఉన్నారు. ఏవోగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఎల్ఐసిలో వర్క్ చేసినప్పుడు నేను ప్రీవియస్గా గడిచిన 3 years గూడూరులో వర్క్ చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు మరి బ్రదర్ సురేష్ బాబు గారితో పరిచయం ఏర్పడింది. ఫోన్లో పరిచయం చేసుకోవడం జరిగింది. నేను రావడానికి జస్ట్ 1 or 2 months ముందే ఆయన విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆయన ఈ ఎల్ఐసిని విడిచిపెట్టారని తెలిసింది. మా ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ అని ఒకటి ఉంది మాకు. వారందరూ కూడా ఆ ఫెలోషిప్లో ఉంటారు. ఎవ్రీ సాటర్డే మేము 6 to 7 ఆన్లైన్లో మేము ప్రేయర్ జరిపిస్తూ ఉంటామన్నమాట. అందులో భాగంగా బ్రదర్ నేను అప్రోచ్ అయ్యి అందులో గ్రూప్లో మరి జాయిన్ అవ్వండి అని చెప్పినప్పుడు చాలా సంతోషం. మీరు మరి దేవుని ఈ విధంగా మీరు దేవునిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఉంటాను, అయితే కొంచెం నేను బిజీగా ఉంటాను, నాకు అవకాశం ఉన్నప్పుడు నేను జాయిన్ అవుతానని చెప్పి ఉన్నారు. అయితే ఒక వారం ఆయనకి వాక్యం చెప్పమని అడిగినప్పుడు మాకు ఒక టైం ఇచ్చి మరి దేవుని సన్నిధిలో వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. ఎంతో చక్కని వాక్యాన్ని వారు అందించడం జరిగింది. సేవ అనేటువంటిది చాలా సవాలుతో కూడుకున్నటువంటి విషయం. సేవకు రావాలని అంత ఈజీగా ఏదో 4 మాటలు బైబిల్లోంచి చెప్పేస్తే సేవ అయిపోదు. సేవ అనేటువంటిది పెద్దలు ఏం చెప్పారంటే సేవ లేక చావా కదండి. సేవ లేకపోతే చావా, ఏదో ఒకటి జరుగుద్ది, జాగ్రత్త. కాబట్టి దేనికైనా రెడీ అన్నప్పుడే మనము రాగలగాలి. చాలామంది అనుకోవచ్చు, ఎందుకంటే హీఈస్ ఇన్ ద కంఫర్టబుల్ జోన్, మంచి పొజిషన్లో ఎల్ఐసిలో సేఫెస్ట్ ప్లేస్లో ఆయన ఉన్నారు కదా. దానిని విడిచిపెట్టి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని ఆత్మల భారం దేవుడిచ్చినటువంటి ఆ భారాన్ని బట్టి ఆయన దానిని విడిచిపెట్టి రావడం జరిగింది. ఫుల్ టైం ఇంకా కంప్లీట్ చేసుకుంటే సర్వీస్ ఇంకా బెనిఫిట్స్ బాగుంటాయి. కానీ మధ్యలో ఆయన విడిచిపెట్టడానికి కారణం దేవుడి సేవ మీద ఉన్నటువంటి భారం. నేను ఈ సువార్త సభ లాస్ట్ ఇయర్ జరిగిందంట, లింక్ పెడితే నేను చూశాను. అయితే ఆ మీటింగ్ నేను చూశాను. అందులో తెలుసుకున్నది ఏంటంటే సేవ విషయంలో ఒక సవాల్ అనేటువంటిది ఎదురైనప్పుడు, కొనసాగలేని పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో 1 ఉద్యోగం చేసుకుంటూ సేవను విడిచిపెట్టడం, 2 సేవను విడిచిపెట్టి ఉద్యోగం చేసుకోవడం, లేదు ఉద్యోగం చేస్తూ సేవ చేయడం. ప్రభువా నేను కష్ట పరిస్థితిలో ఉన్నాను, నేను ఏం చెయ్యాలి నాకు తోచట్లేదు, నువ్వే నడిపించు అని ఆయన ప్రార్థన చేసుకున్నట్టుగా ఆ యొక్క సాక్ష్యంలో నేను విన్నాను. అప్పుడు దేవుడు ఇదిగో బీదలకు సువార్తను ప్రకటించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని నిన్ను అభిషేకించాడు అనేటువంటి వాక్యము ద్వారా నన్ను బలపరిచాడని చెప్పబడింది. ఇక్కడ రాయబడి ఉంది లోక 4:18 కదా, బీదలకు సువార్త. అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. కాబట్టి బీదలను సువార్త ప్రకటించడానికి నేను నిన్ను ఎన్నుకుంటున్నానని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటను బట్టి, కాబట్టి ఆయన ఇక ఉద్యోగానికి విడిచిపెట్టి ఖచ్చితంగా దేవుని సేవలో ఉండి ఈ చక్కగా ఈ మినిస్ట్రీస్ అని గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ని స్థాపించి ఈ నెల్లూరు ప్రాంతమంతా ఎంతో విరివిగా వాడబడుతున్నారు. కాబట్టి ఆయన విస్తారమైన ఆయన సేవ ఆయన చేసుకుంటున్నారు దేవుడి సన్నిధిలో ముందుకు దేవుని యొక్క కృపను బట్టి. కాబట్టి మనం దేవుని కొరకు అంటే ఈ లోకములో ఒక పొజిషన్ కంటే అక్కడ ఉండేటువంటి పొజిషను నాకు గొప్పది అని ఎంచుకుని ముందుకు సాగుతున్నటువంటి దైవజనులు సురేష్ బాబు గారని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనుషుల వలన వచ్చే మెప్పు కంటే కూడా, మనుషుల వల్ల వచ్చే రివార్డ్స్ కంటే కూడా ప్రభువు ఇచ్చేటువంటి ఆ రివార్డ్ కానీ, ఆ బహుమానం కానీ, ఆ కిరీటం కానీ నాకు కావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మంచి జీవితం, ఒక ఉద్యోగ జీవితం, చక్కని ప్రభుత్వ జీవితం ఈ లోకంలో. అంటే ఎల్ఐసిలో ఎవడైనా వర్క్ చేస్తున్నాడంటే అతను ఉద్యోగం రావడం అదృష్టం, అంటే ఎల్ఐసిలో రావడం గొప్ప అదృష్టం అని లోకంలో అందరూ చెప్పుకునేటువంటి మాట. కాబట్టి అంతటి మంచి పొజిషన్ విడిచిపెట్టి రావడం అనేటువంటి దాన్ని బట్టి ఇంకెంత మంచి ఆలోచన, త్యాగము, సమర్పణ ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలు పదే చెప్పక్కర్లేదు. కనుక దయచేసి మీరందరూ కూడా దేవుని సేవకుని కోసం ప్రార్థన చేయండి. ఆయన యొక్క సేవ ఇంకా విస్తరించాలని, ఇంకా అనేకులకు గుడ్ న్యూస్ టు ద పూర్, ఇంకా పూరెస్ట్కి ఆ యొక్క ఆ నూక్ అండ్ కార్నర్కి ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి నా సేవకుడు అని ఆయన గురించి నిరంతరము మీరు
నేను కూడా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సేవను దేవుడు మరింతగా ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమెన్. మధు గారికి గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ తరపున విషెస్ తెలియజేసినందుకు వందనములు తెలియజేయుచున్నాము. మన మధ్యలో విజయ్ సాల్మన్ పాస్టర్ గారు ఉన్నారు. వారు చెముడుగుంట నుంచి వచ్చి ఉన్నారు. వారు విషెస్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా దేవాది దేవునికి స్తోత్రములు. ఈ సమయం ఇచ్చినటువంటి అక్కగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి కాబట్టి పాస్టర్ గారికి నాకు అనుబంధం దరిదాపు 15 సంవత్సరాల నుంచి ఉంది. అయితే 15 సంవత్సరాల క్రితం అయ్యగారు నెల్లూరుకు వచ్చి ఈ సేవకుల కూడిక పెట్టాడు. ఫస్ట్ ఇన్ఫెంట్ జెస్లో పెట్టాడు. అక్కడి నుంచి కలుసుకున్నాం మేము. అయ్యగారు ఇక్కడ టైటిల్ పెట్టాడు, మీకు అందరికి తెలుసు, గుడ్ న్యూస్ టు ద పూర్, సువార్త పేదలకు చెప్పాలి అని. మరి అది పెట్టే చాలామంది వాక్యాలు పెట్టుకుంటారు, క్రియలు అనుభవించరు, లేకపోతే మాదిరి చూపించరు, నడవరు. అయ్యగారు వాక్యం పెట్టాడు, చూద్దాంలే అనుకున్నాను నేను. అయితే చూస్తే అయ్యగారు మీటింగ్ పెట్టేప్పుడు అక్కడ అన్నాడు, పేదలైనటువంటి వారి దగ్గరకే నన్ను దేవుడు పంపించాడు. ఎవరైనా మీరు పేదలైనటువంటి వారు దైవ సేవకుడిగా వాక్యం చెప్పడానికి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వస్తాం, వాక్యం చెప్తాం, మీ సంఘాన్ని బలపరుస్తాం. మీ గ్రామాలలో ఇట్లాంటివి తీసుకొని మీటింగ్లు పెడితే నేను రాను. గ్రామాలలో ఏ అవకాశాలు లేని ఆ గ్రామాల్లో సువార్త పెట్టండి, నేను వస్తానని చెప్పేవాడు. మనం ఏదైనా మీటింగ్ పెట్టి స్పీకర్ని పిలిస్తే ఏమంటారో తెలుసా? ఎంత ఇస్తారు, ఎక్కడ బుక్ చేస్తారు, కారు పెడతారా, టికెట్ మీరే తీస్తారా, ఎన్ని అడతారు? అయ్యగారు అట్లా అడగదు, నేనే వస్తా, నేనే ఇస్తా, నేనే తీసుకొస్తా. అర్థమవుతుందా? నేనే వస్తాను, నేనే ఇస్తా, నేనే వీళ్ళని తీసుకొస్తా, వీళ్ళకి అయ్యే ఖర్చులు కూడా నేనే ఇస్తా. చూడండి, ఇలాంటి సేవకులు కనడం కష్టం. ఇచ్చే సేవకులు కష్టం, పుచ్చుకునే సేవకులు ఎక్కువ. ఆ 15 సంవత్సరాల నుంచి అయ్యగారు తన అనుభవం అది. మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా వచ్చి అయ్యగారే మాకు కానికిచ్చిపోతాడు. చూడండి, అది పేదల మధ్య సువార్త చేయడం అంటే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, అనేక మంది సేవకులని ఇతను బలపరిచాడు అయ్యగారు. నేను ఒక పాట రాసి పాడదామని, రికార్డ్ చేపిద్దామని అంటే రికార్డింగ్కి 5,000 అడిగారు. సరే, ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఒకరోజు అయ్యగారు చెప్పాడు, అయ్యా సువార్త సునాద గీతాలు అనేటువంటి ఛానల్ మేము స్టార్ట్ చేసాము, దాంట్లో మీరు పాడచ్చు. 5,000 పడలేదు. మ్యూజిక్ కొట్టే వాళ్ళకి అందరికీ మీరు తక్కువ డబ్బులు వేసుకుంటే మేము ఎక్కువ డబ్బులు వాళ్ళకి ఇస్తాము, మీరు అవకాశం ఉపయోగించుకోనని. అట్లాగా నేను రాసిన పాట సునాద గీతాలు అనేటువంటి టీవీ ఛానల్లో పాడా. చూడండి, నాకు ఎంత సంతోషం. అలాగ చూస్తే అనేక మంది గ్రామాలలో సేవ చేస్తున్న సేవకులు విశ్వాసులతో సైతము టీవీలో కనబడ్డారండి. ఈ ఆధిక్యత అయ్యగారు ఇప్పించారు. అసలు అర్హత లేని వారికి కూడా అర్హతను కలగజేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సేవకులు కూడా మరి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఇట్లాగా ఆయన సేవ ముందు కొనసాగండి. నన్ను గురించి ఏం చెప్పకన్నాడు, నేను అదే చెప్పాలా. ద్వారా ఎంతమంది మేలు పొందారో నేను చెప్పకపోతే మీకు తెలియదు కదండి. ఇక్కడ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ రోజు అయినా కూడా గ్రామాలలో సేవ చేయాలా, సువార్త మేము చెప్పాలా అని మీకు ఆశ ఉంటే అయ్యగారిని ఆహ్వానించండి. కానుకలు ఇవ్వబడలే, వాళ్ళకి స్పెషల్ భోజనాలు కూడా మీరు పెట్టబడలేదండి. భోజనం కూడా ఆయనే చేసుకొస్తాడు. అంటే మేము ఎల్లున్నాం కాబట్టి, నేను పెట్టేదే కాకుండా చాలా మీటింగ్స్కి నేను ఎల్లున్నా అయ్యగారితో వెళ్ళి అయ్యగారితో ఆ పరిచయంలో పాల్గొన్న అనుభవాలు నాకు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి దైవ సేవకులని మన నెల్లూరు ప్రాంతానికి దేవుడిచ్చిన ఒక వరమని నేను అంటాను. కాబట్టి దైవ సేవకులు ఇంతవరకు కూడా ఇంకా కూడా మాకు ప్రోత్సాహకరంగానే ఉన్నారు. అదే కాకుండా కరోనా వచ్చినప్పుడు కొంతమంది సేవకులు చాలా ఇబ్బంది పడ్డారు. పిలిచి అక్కడ సేవకులను కూర్చోబెట్టి ఒక్కొక్క సేవకుడికి బస్తా బియ్యం, కొంత డబ్బులు చేతికిచ్చి వాళ్ళు ప్రోత్సహించినటువంటి వ్యక్తి అయినా అయ్యగారిని దేవుడు ఇక్కడ పంపించాడు. నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. మరి వారి పిల్లల్ని దేవుడు దీవించాడు. ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో మరి మిస్బా జోషిని కానీ జాషుని కానీ తర్వాత సావాసన్ కానీ ఈరోజు గొప్ప ఆశీర్వాదాలు పెట్టాడంటే
తండ్రి చేసి తల్లి చేసినటువంటి ఆ దైవ భక్తి, ఆ పేదల సహాయం, అదేంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమిస్తే మనము ప్రేమ చూపిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. ధర్మశాస్త్రం నెరవేర్చిన పరలోక రాజ్యం చేరతారు. కాబట్టి ప్రియమైన ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి అక్కగారికి, అయ్యగారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ నేను సమయాన్ని ముగిస్తూ విషెస్ తెలియజేసిన విజయ్ సాల్మన్ పాస్టర్ గారికి మా గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ తరపున వందనములు తెలియజేయుచున్నాము. మన మధ్యలో సాల్మన్ పాస్టర్ గారు ఉన్నారు, ముత్తుకూరు నుంచి వచ్చి ఉన్నారు. వారు వచ్చి ఒక 5 minutes విశేష తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రం కలుగును గాక. ఈ స్థలమునకు మనందరినీ చేర్చిన దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ గుడ్ న్యూస్ ఫర్ ద మినిస్ట్రీ నడిపిస్తున్న సేవకులకి, అందరికీ ఇక్కడ వచ్చిన వారికి అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని సేవకులు గత 2012 సంవత్సరం నుండి కూడా నాకు పరిచయము. సువార్త చేయవాని పాదములు పర్వతముల మీద ఎంతో ఒక సుందరములమైన పాదములుగా మనకు ఇక్కడ వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు. నిజంగా దేవుని సేవకులు ఎంతో కష్టపడి పరిచయం చేస్తూ ముత్తుకూరులో గత 2012 సంవత్సరం అనుకుంటే అక్కడ సువార్త సభలు అక్కడ పాస్టర్ గారిని ఆహ్వానించినప్పుడు స్టేజ్ మీద ఉన్నాము. పాస్టర్ గారిని పిలిచారు. 3 రోజులు ఆ సువార్తలో చాలా అద్భుతమైన దేవుని సందేశాన్ని వినిపించారు. చర్చిలకు కూడా ఆహ్వానించినప్పుడు వారికి ఉన్న మనసుని నేను అక్కడ గమనించాం. ఆ సభల్లో కానీ మామూలుగా మాకు ఫెలోషిప్లోకి వచ్చినప్పుడు కానీ మా చర్చిల కాడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని జిల్లాలు మొత్తం కూడా తిరిగి విరామం లేకుండా సేవ చేస్తున్న సేవకులు దైవజనులు. మరి అలాంటి సేవకులను చూసినప్పుడు నిజంగా పేదగా, అంటే అప్పుడే పరిచర్యకు వచ్చి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ మీటింగ్స్లు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి సేవకులు వచ్చి బలపరిచి అక్కడ పరిచర్యకు కావాల్సిన సమస్తము అందించడానికి కూడా తనకంటూ కొంచెం తోడ్పాటు ఇవ్వడానికి, పరిచర్య బలహీనపడకుండా బలపరచడానికి దేవుడే నిజంగా సురేష్ పాస్టర్ గారిని పంపించారు. అదిని బట్టి అది దేవునికే మహిమ కలుగును గాక. సియోనుతో చెప్పుచున్న వాని పాదములు ఎంతో రమ్యములు అని మనం చూచుచున్నాము అన్న మాట మనం చూస్తున్నాం. ఏదో అబద్ధం కాదు కానీ చూచిన విషయమే సాక్ష్యముగా దేవుని ఎదుట సేవకులుగా పలుకుచున్నాం. నిజంగా ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రేయర్కి పిలిచినా, సభలకు పిలిచినా వారు ఖర్చుతోనే అక్కడికి వచ్చి అక్కడ భోజనాలకు కూడా బియ్యము కానీ లేకపోతే ఏదో ఒక విధంగా సపోర్ట్గా చేసి అక్కడ పరిచర్ని బలపరచటమే సేవకులకి దేవుడిచ్చిన మనసు. ఆమేన్. అందుని బట్టి నేను పాస్టర్ గారిని చూసి చాలా సంతోషించాను. సువార్త పరిచర్య చేయాలి, పేదలకు సువార్త అందించాలి, పేదల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధము చేతనైనా నిజరక్షకుడైన యేసును తెలియని వారికి తెలియపరిచి వారిని ఏ విధము చేతనైనా ప్రభువుకు అప్పగించాలి అన్న గుండెల్లో ఒక భారము కలిగి మరి పరిచర్య చేస్తున్నారు. మరి వార్షికోత్సవ సభకి ఆహ్వానించిన సేవకులు కూడా వందనాలు. మరి ఇంకా రానున్న దినముల్లో, సంవత్సరాల్లో మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా గొప్ప పరిచర్య చేసి ఇంకా దేవుని మహింపరచాలని కూడా ఎంతో ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. మరి సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకులు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. విషెస్ తెలియజేసిన సాల్మన్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ తరఫున మన మధ్యలో ఎలీసా పాస్టర్ గారు ఉన్నారు. వారు సర్వేపల్లి నుంచి వచ్చి ఉన్నారు. వారు ఒక విషెస్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంస్థను స్థాపించినటువంటి సురేష్ బాబాయ్ గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకి, అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పెద్దలు మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చక్కటి మంచి సమయాన్ని దేవుడు మనకు అయ్యగారి ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా. నేను గత 30 సంవత్సరాల నుంచి ప్రభు పరిచర్యలో ఉన్నాను. అయితే నాకు దైవజనులు 15 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. మాకున్నటువంటి 6 సంఘాలు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ 6 సంఘాలు అయ్యగారు వచ్చినారు.
6 సంఘాలకు వచ్చి సువార్త పరిచర్య, ఆయన సువార్త సంఘాలే కాదు మరి రాష్ట్రమంతా కూడా భారం కలిగి చేస్తున్నటువంటి దైవజనులు మన సురేష్ బాబు గారు నేను గుర్తించాను. అంతేకాకుండా సొంత ఖర్చులతో ఈ రోజుల్లో సొంత ఖర్చులతో పెట్టి ఆయా ప్రాంతాలు తిరుగుతున్నటువంటి సేవ అంటే సురేష్ బాబు గారి దగ్గర నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆయన పరిచర్య, ఆయన ప్రయాసము నేను ఎరుగున్నాను. మా సంఘాలకి ఆయన సొంత ఖర్చులతోనే వచ్చి సంఘాలని బలపరిచి సువార్త పరిచర్యలు, సువార్త సేవలు అన్నిట్లో కూడా మాకు బలపరిచేటువంటి సేవకులుగా ఉన్నందుకు మేమెంతో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యగారు చాలా చక్కగా మరి పరిచర్య చేస్తూ ఉన్నారు. నాకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు చాలా వరకు ఆయన సందర్శించాడు, వాళ్ళ సువార్త పరిచర్యలో పాల్గొన్నారు. వారి కుటుంబం తరపున ఇంత గొప్ప పరిచర్య సాగిస్తున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి మీటింగ్లు పెట్టడము అరుదు, సువార్త పరిచర్య చేయటం అరుదు. కాబట్టి అయ్యగారు, వారి ఫ్యామిలీ, వారి కుటుంబం చక్కగా ఈ పరిచర్యలో సాగిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఈ రాకడి దినాల్లో, అందుకే ప్రభు చెప్పాడు కదా, ఇదిగో మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, మరి నమ్మిన వారికి బాప్తీసం ఇవ్వండి, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానన్నటువంటి వాగ్దానం అయ్యగారి ద్వారా మనమందరం మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో ఇలాంటి పరిచర్యను ఇంకా ముందుకు సాగాలని చెప్పి మరి మేము ప్రార్థిస్తున్నాం. మనమందరం ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. విషెస్ తెలియజేసిన ఎలీషా పాస్టర్ గారికి గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ తరపున వందనములు తెలియజేస్తున్నాము. గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ తరపున మన మధ్యలో దయాసాగర్ అన్న గారు ఉన్నారు. వారు విషెస్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ యానివర్సరీ సందర్భంగా ప్రత్యేకించి నన్ను ఆహ్వానించినటువంటి రెవరెండ్ సురేష్ బాబు గారికి, కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, యానివర్సరీ శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, అలాగే మా యొక్క పరిచర్య హెబ్రోన్ బిలీవర్స్ అసెంబ్లీస్ తరపున వారికి తెలియచేస్తున్నాను. రెవరెండ్ సురేష్ బాబు గారు సేవ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 23 సంవత్సరాలని వారు చెప్పారు. వారు దానికి ముందుగానే నాకు పరిచయం. వారు సేవ ప్రారంభించినప్పటి నుంచి వారు అనేక గ్రామాలకు వెళ్ళారు. ఇప్పుడే చాలా సాక్ష్యాలు మనం విన్నాం. ప్రతిరోజు నాకు రాత్రి 11:30, 12కి నా ఫోన్ క్లింగ్ అంటది. ఎవరని చూస్తే సురేష్ గారు, ఫలానా కాగుటూరు గ్రామం అని రాసి ఉంటాడు. అంటే ప్రతిరోజు ఏదో ఒక గ్రామంతో ఆయన తన పరిచర్యను చేసి పంపిస్తూ ఉంటారు. నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను. దేవుడు వారిని వాడుకొంచున్న విధానాన్ని బట్టి నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. సో ఈ రీతిగా దేవుని యొక్క చిత్త ప్రకారము సంవత్సరాలుగా దేవుని యొక్క సేవలో ఉంటూ ఉన్నారు. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏంటంటే క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. సురేష్ గారి యొక్క ఈ యొక్క పరిచర్యలో 23 సంవత్సరాలు, ఇంకా అనేక సంవత్సరాలు వారు ముందుకు వెళ్ళాలి. ఆయన ప్రయాణం అంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఆయన చేతి పనిని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు ఆయనకి తోడై ఉండడం మాత్రమే కాదు, తన యవ్వన జీవితాన్ని దేవుని యొక్క పరిచర్య కొరకు తాను సమర్పించుకున్నాడు. కుమారుని దేవుడు ఆస్వాదించి విదేశాల్లో చదివించడానికి దేవుడు కృపను చూపించాడు. కుమార్తె వివాహాన్ని ఘనంగా దేవుడు జరిగించారు ఇప్పుడు. కాబట్టి దేవుని యొక్క కృప వారి పట్ల విస్తారంగా ఉంది. చేయవలసిన పని చాలా ఉంది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తూ వారిని అభినందించడానికి, శుభాకాంక్షలు తెలియచేయడానికి, వారిని ప్రోత్సహించడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, వారికి కూడా నాకు వందనాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను.
పాస్టర్ దయాసాగర్ గారికి గుడ్ న్యూస్ టు ద పూర్ మినిస్ట్రీస్ తరపున వందనములు తెలియజేస్తున్నాను, విషెస్ తెలియజేసినందుకు. మన మధ్యలో కాయల రాజన్న గారు ఉన్నారు. వారు నెల్లూరు నుంచి వచ్చారు. వారు విషెస్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీకు అందరికీ, మరి ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు నూకలపాటి సురేష్ బాబు గారికి, దంపతులకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు చాలా చక్కటి సాక్ష్యాన్ని దైవజనుల గురించి తెలియపరిచారు. కాకపోతే నేను దైవజనుల్లో చూసినది ఏంటంటే, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో అవుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో అవుతున్నాడు. అందరూ ఆయన ఇచ్చేది చెప్పారు, కానీ అసలు ఆయన దేన్ని ఫాలో అవుతున్నాడో చాలామంది ఎరగలేదని నేను అనుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అన్నాడు. రెండోది మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి దైవజనులు నాకు తెలిసి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యొక్క మాటలు ఆయన ఎరుగుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కొన్ని సంవత్సరాల క్రితము ఫారెన్స్ కానీ మన యొక్క ఇండియాకు వచ్చి వారు దేవుని సువార్తను ప్రకటించి వారు కలిగింది ఇచ్చి వెళ్ళేవారు. మిషనరీలంతా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి అలాంటి పరిచర్య దైవజనులు చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. పేదలకు సువార్తని ప్రకటించమని చెప్పిన రీతిగా దైవజనులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఒక పూర్ సంఘాలు, అంటే ఏమీ లేని పరిస్థితుల్లో కనీసం పట్టలు కప్పుకొని డ్రమ్ము లేని పరిస్థితులంతా కూడా ఉన్న సంఘాలకు వెళ్ళి గమనించి వారిని కొద్దిగా ప్రోత్సహించి ఆ సంఘంలో ఏమి లేవో వారి యొక్క అవసరతలు ఎరిగి వారికి సహాయం చేస్తున్న దైవజనులు నూకలపాటి సురేష్ బాబు గారు చక్కటి పరిచర్ని ఆయన కొనసాగిస్తున్నాడు. కాబట్టి మన వంతుగా ఆయన పరిచర్ కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మంచి పరిచర్ని ఆయన ఇంకా రానున్న రోజుల్లో ముందు గొప్పగా జరిగించాలని, అనేక మందిని ప్రోత్సహించి నడిపించాలని ప్రభుపేట మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ పరిచర్య చేయాలంటే మరి సంఘ కాపరులు ప్రార్థించి సహకరిస్తే తప్ప మేము మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ కూడా దేవుని యొక్క సేవని చేయలేం కనుక మరి ఎంతోమందిని ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో 15 years బ్యాక్ ఉండేవాళ్ళము. ఒక మెచ్యూర్డ్ సీనియర్ ఎవాంజలిస్ట్గా గాడ్ హ్యాస్ గివెన్ మీ సో మెనీ టాలెంట్స్. ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ సో మెనీ క్రిస్టియన్ లీడర్స్, సీనియర్ పాస్టర్స్. చాలామందితో దేవుడు నాకు సాహసం ఇచ్చారు. మరి వారి దగ్గర నేర్చుకున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని నేను జాగ్రత్తగా ఫాలో అవుతూ ఈ సేవని ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి జరిగించుకుంటూ వెళ్తున్నాను. నిజంగా మేము చేసేటువంటి సేవ ఒక ఎత్తు అయితే దానిని దేవుడు ఆశీర్వదించేటువంటి విధానము చాలా అద్భుతం. వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వెనువెంట దేవుడు అద్భుతంలో ఆశ్చర్యకార్యంలో జరిగిస్తూ వచ్చాడు. నిజంగా మా కుటుంబాన్ని బలపరిచి వాడుకుంటున్నారు. మీరందరూ ప్రేమించి ప్రార్థించి ఈ పరిచర్య కొరకే సహకరిస్తున్న విధానాన్ని బట్టి చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రభునామన వందనములు తెలియజేసుకుంటున్నాను.